గుంటూరు పైనీర్ టీవీఎస్ షోరూంలో నిన్న అపాచీ RTX 300 వెహికల్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేశారు. నాకైతే లాంచ్ ఈవెంట్ కి ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి నేనైతే వెళ్ళాను. ముందుగా ఎవరైతే ఈ వెహికల్స్ ని బుక్ చేశారో వాళ్ళ చేత ఈ వెహికల్స్ ని లాంచ్ చేయించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత వెహికల్స్ ని లాంచ్ చేశారు, వెహికల్స్ మీద ఎక్కి కూర్చున్నారు, కంఫర్ట్ అయితే ఫీల్ అయ్యారు. వాళ్ళకైతే వెహికల్ చాలా బాగా నచ్చిందంట. నేనైతే వాళ్ళని అడిగాను. ఈవెన్ నాకు కూడా వెహికల్ చూడగానే చాలా బాగా నచ్చింది. వీడియోలో కన్నా రియల్గా చూడండి, మీకైతే వెహికల్ చాలా బాగా నచ్చుతుంది. ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఎవరైతే లాంచ్ చేస్తారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, కేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కేక్ కటింగ్ కూడా చేశారనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత గ్రూప్ ఫోటో దిగారు. వెహికల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే టోటల్గా మీకు 3 వేరియంట్స్ లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, బీటీఓలో మీకు చాలా ఫీచర్స్ అయితే వస్తాయి. మిడ్ వేరియంట్లో మీకు క్విక్ షిఫ్టర్ అయితే వస్తుంది, కానీ బేస్ వేరియంట్లో రాదు. అదే బీటీఓలో చూసుకున్నట్లయితే అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే వస్తుంది, బ్రాస్ చైన్తో లభిస్తూ ఉంది, TPMS కూడా ఉండిద్ది. ఇట్లాంటి ఫీచర్స్ కావాలంటే మీరు BTO వేరియంట్ అయితే పర్చేస్ చేయాలి. అలాగే బేస్ వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి 2 కలర్స్ అయితే ఉంటాయి. మిడ్ వేరియంట్లో 3 కలర్స్, BTOలో అయితే 4 కలర్స్ ఉంటాయి అనమాట. రీసెంట్ గానే వైట్ కలర్ యాడ్ చేశారు. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అనమాట. పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. అలాగే కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి కాబట్టి బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి. డ్యూయల్ ఛానల్ స్విచబుల్ ABS అయితే ఇచ్చారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. స్టీల్ రిలీజ్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. అలాగే అల్యూమినియం సబ్ ఫ్రేమ్ కూడా ఉంది. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుండిద్ది. ఫ్రంట్ 41mm అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ ఉంది. 180mm సస్పెన్షన్ ట్రావెల్ అనమాట. సో మీకు మంచి ట్రావెల్ సస్పెన్షన్ తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఆల్రెడీ ఈ వెహికల్ కి సంబంధించిన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్ గా అన్నట్టు ప్రైస్ అంతా, నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటనేది మీ అందరికీ అర్థమయ్యేలాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. లైట్స్ విషయానికి వస్తే ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. మొత్తం LED లైట్స్ తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చాలా మంది అయితే అడుగుతున్నారు కదా TVS అపాచీ RTX 300 వెహికల్ కోసం. ఈరోజు గుంటూరు పైనీర్ టీవీఎస్ షోరూంలో అయితే లాంచ్ చేసేసారు. ఇక్కడ మీరు చూడొచ్చు 2 వెహికల్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో BTO వేరియంట్ అనమాట, అలాగే టాప్ ఎండ్ వేరియంట్ అయితే ఉంది. సో ఫస్ట్ బుకింగ్ అయితే చేసుకున్నారనమాట. సార్ అయితే మనతో ఉన్నారు. హాయ్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో వెహికల్ ఎప్పుడు బుక్ చేశారండి మీరు? నేను వచ్చేసరికి మార్చిలో బుక్ చేశాను. ఓకే, టాప్ వేరియంట్ బ్లూ కలర్ బుక్ చేశాను నేను. సో మీరు వెహికల్ పర్చేస్ చేయాలన్నా సరే గుంటూరు పైనీర్ టీవీఎస్ షోరూమ్కి అయితే రావచ్చు, లేకపోతే మీకు దగ్గరలో ఉన్న TVS షోరూమ్కి అయితే వెళ్ళండి. అక్కడ బుక్ చేసేసుకోండి. ఫస్ట్ బుక్ చేసుకుంటే వెహికల్స్ అయితే వస్తాయి. దాని ప్రకారంగా మీరు డెలివరీస్ అయితే తీసుకోవచ్చు. మీకు బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటి సార్ ఇందులో? ఇప్పుడు ఇందులో ఉన్న ట్రాక్షన్ కంట్రోల్ కానీ, క్రూజ్ కంట్రోల్ కానీ, క్విక్ షిఫ్ట్ కానీ, కలర్ కన్సోల్ కూడా చాలా బాగుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ప్రైస్ బడ్జెట్ ప్రైస్లో వచ్చింది. మీకు ఎంత చెప్పారు సార్ అప్పుడు? నేను ఆన్లైన్లో చూసినప్పుడు మొత్తం 2,52,000 ఉంది. ఇప్పుడు కొంచెం మళ్ళీ 5,000 పెరిగింది. ఇప్పుడు ఫ్రెండ్స్ వెహికల్ లైవ్లో చూస్తానికి చాలా పెద్దగా ఉందన్నమాట. నేను వెహికల్ మీద ఎక్కి కూర్చొని చూపిస్తాను నేను మీకు ఒకసారి. సో అడ్వెంచర్ వెహికల్స్ కాబట్టి మనం ఇలా అయితే ఎక్కాలి. కొంచెం వెయిట్ అయితే ఉండిద్ది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వెయిట్ అనిపించే అవకాశం అయితే ఉంది. కానీ నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినవి. నేనైతే ఈ వెహికల్ ప్రాపర్గా రైడ్ చేయగలను. ఒకసారి ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఫస్ట్ చూడండి, చాలా మంది అయితే వచ్చున్నారనమాట వెహికల్ చూడటానికి. సో వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉంది, హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే పిలియన్ రైడర్తో మీరు ట్రావెల్ చేయొచ్చు అనమాట. లాంగ్ వెళ్దాం అనుకుంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఉంది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, గోల్డ్ కలర్. ఇది టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. మీకు బేస్ వేరియంట్ విషయానికి వస్తే 1,99,000 రూపాయలు ఎక్స్-షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. ఓవరాల్గా 2,50,000 రూపాయలు మీరు బేస్ వేరియంట్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఫ్రంట్ 19" alloy wheel అయితే ఇచ్చారు. 2+ టైర్స్, బ్లాక్ ప్యాడెడ్ టైర్స్, అందులోనూ వైడ్ టైర్స్ అనమాట. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా మీకు మంచి టైర్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ట్రాక్షన్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్, క్విక్ షిఫ్టర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్, ఏవైతే ఫీచర్స్ కావాలో అవన్నీ ఉన్నాయి అనమాట. కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు, పెద్ద విండ్షీల్డ్ అయితే ఇచ్చారు, వైడ్ హ్యాండిల్ బార్, నకుల్ గార్డ్స్ కూడా వస్తాయి. మీకు యాక్సరీస్లో నకుల్ గార్డ్స్ అయితే వస్తాయి. వేవ్ బైట్ కీ అయితే ఇచ్చారు. 12.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. 200mm అయితే ఇచ్చారు. ఇంకా మెయిన్ హార్ట్ ఈ వెహికల్ కి ఇంజిన్ అనమాట. TVS కంపెనీ వాళ్ళు రీసెంట్ గానే ఈ వెహికల్ ని లాంచ్ చేశారు. అలాగే కొత్త ఇంజిన్ తో లాంచ్ చేశారనమాట. 300cc ఇంజిన్, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 299cc లిక్విడ్ కూల్డ్ 4 valves DOS ఇంజిన్. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది. 36 PS పవర్, 29 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. సో రైడ్ చేసేటప్పుడు చెప్తాం మీకు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది. 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది. ఏ ఫీచర్స్ కూడా స్కిప్ చేయలేదన్నమాట. మీరు బడ్జెట్లో అడ్వెంచర్ వెహికల్ ఒకటి కొనుక్కోవాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చు. కాకపోతే ఈ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంట్లో మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.